అది కూడా ఎవరు వాళ్ళ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంటారు కాకినాడ చలంచోటి సునీల్ ఇప్పుడు ఆ భూమి ఆయనకా లేకపోతే వీళ్ళకేనా? అదే వస్తున్నాను నేను వస్తున్నాను మళ్ళా చెప్తున్నాను ఇందాక చెప్పిన దానికి లింక్డ్ ఇది కంటెస్ట్ లేకుండా ఏం చెప్పలేదు ఎవరికి అది తిరిగి ఈయనకే జగన్మోహన్ రెడ్డి గారికి కదా లేకపోతే చలంశెట్టి సునీల్ గారు లేకపోతే ఎక్సో పోయి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కొంత డబ్బు ఖర్చులకి బట్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం వేరుకు వస్తుంది అంత ఇవ్వడానికి ఏమైనా పిచ్చోడా అంటే వారు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఇన్ని వేల ఎకరాల భూములు లాక్కుంటే అది సొంతకి ఇప్పుడు ప్రభుత్వం మారితే వాటిని మళ్ళీ రివ్యూ చేయాల్సిందే డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈజ్ ఏ జెన్యూన్ అవకాశం ఏందో 100% చేస్తాం వెంకటేశ్వర గారు ఇఫ్ ఇట్ ఈజ్ ఏ జెన్యూన్ అనుకోండి 50,000 ఎకరాలకు ఇచ్చిన భూమి ప్రభుత్వం ఇచ్చింది దాని తగ్గట్టుగా ఉద్యోగాలు దాని తగ్గట్టుగా వాళ్ళ ఉత్పత్తి దాని తగ్గట్టుగా టర్న్ ఓవర్ ఉందనుకోండి దానికి రేషియో ఉంటుంది ఎన్ని ఉద్యోగాలకి ఎంత భూమి ఇవ్వాలనే నిష్పత్తి మొత్తం ఉంటుంది ఎంత టర్న్ ఓవర్ అవుతుంది ఎంత ఆర్ఓ ఎంత వస్తుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి మేము రివర్స్ చేయము వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము రివర్స్ చేయడం మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళు చేసినట్టు మేము చేయం రివ్యూ చేసి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం వెళ్తారు ఉంటే డెఫినెట్గా ఎస్ చేయమంటారు కానీ అది కాదు కదా అంత దూరం అక్కర్లేదు అంటున్నాను పెద్దగా దానికి ఏం డీప్గా పోయి కీ ఇండికేటర్స్ చూడమని లేదు తెలిసిందే కదా ఇలా కంపెనీలు తెలుసు ఇళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు మోడస్ ఆపరెంట్ అనేది ఒకటి ఉంటుంది లీగల్లో రమణారెడ్డి అన్న కూడా తెలుసు మోడస్ ఆపరెంట్ ఏంటంటే ఒక బాగా అర్థమవుతాడు మనకు దొంగల్లో రకాలు ఉంటారు వాడికి గేట్ తీసున్నా కూడా వాడు తాళం పగలగొట్టి వెళ్తాడు తాళం పగలగొట్టకపోతే లేకపోతే ఫీల్ రాదు గేట్ తీసిందనుకో వాడు ఎన్ని కొత్తడు వాడు ఇంట్లో పోడు ఇడేం లేదని మళ్ళీ నెక్స్ట్ డే గేట్ వేసి తాళం వేస్తే అప్పుడు దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్తాడు ఫీల్ రాదు తాళం పగలగొడితేనే దొంగతనం చేశాను అమ్మాయి అనుకుంటాడు అట్లా ఇంకొకడు ఉంటాడు గేట్ తీసుకున్నా కూడా గోడ దూకి వెళ్ళే అలవాటు ఉంటుంది వాడికి వాడు అది గేట్ తీసిండ్రా రైట్ రాలే ఏముంది దొంగతనంలో గేట్ తీసిండ్రా లోపలికి వెళ్ళరా అంటే వాడు 10 అడుగులు ఉన్న సరే గోడ కష్టపడి ఎక్కి గోడ దూకడానికి అలవాటు పడినాడు గోడే దూకుతాడు తప్పితే గేట్ తీసుకున్నా వెళ్ళడు దొంగ కాదు మా ఏరియాలో ఏంటంటే ఉత్తరాంధ్రలో సామెత ఉంటుంది దొంగతనం చేసిన ఎదురు తినాలని ర్యాగింగ్ మామూలుగా లేదే సో అట్లా వీళ్ళకి 2004-09 మధ్యలో ఎట్లయితే క్విట్ ప్రోకోకి అలవాటు పడ్డారు ఇప్పుడు కూడా మారలేదు నువ్వు 5 కోట్ల జనాభాకి ఒక రాజధాని కట్టుకుంటే 30,000-33,000 ఎకరాలు ఎంత యాగి చేశారు తెలుసు కదా అంతా చేసి ఈరోజు అక్కడ లేకుండా చేశారు మరి ఈరోజు నీ కిడ్ ప్రోక కాబట్టి 50,000 ఎకరాలు ఏం పని ఎంత ప్రొడక్షన్ చేస్తారా ఎవడిదే లేని ప్రొడక్షన్ మళ్ళీ తిరిగి వాళ్ళతో పీపీఏలే అగ్రిమెంట్లకు ఎంటర్ అవడం ఎంత రేట్లు ₹5.25 చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 20 సంవత్సరాలకి అంటే భవిష్యత్తులో ఏదో ₹10 పావలా పడితే ఆ రేట్ల ప్రకారం చూస్తే దానికి అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బుద్ధిన్నోడు ఎవడన్నా ₹5.25 చేసుకుంటాడు పైగా బాధ్యతలు చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది ఈ మన బయలాటరల్ వీటి మీద ఎఫెక్ట్ అవుతాయి చేయకండి కూడా చెప్పింది పైన 25 ఎవరైనా చేసుకుంటారా అని తర్వాత వాటిని రద్దు చేసి ₹20 కొన్నారు యూనిట్ని ₹5.25 దాన్ని వదిలేసి ₹20 కొని ఈ రోజు వీళ్ళు చేసింది ఎన్నేళ్లకు 20 ఏళ్ళ 25 ఏళ్ళకి నువ్వు చెప్పిన తాళం సామెత అంటే వాళ్ళు మారలేదు కిట్ ప్రోక విధానం అని మారలేదు ఈరోజు అంటే వీళ్ళెవరు ఇండివిజువల్ గా చేసుకునే వ్యవహారం కాదు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఎలా అయితే చేశారో కర్త కర్మ క్రియ మొత్తం ఈరోజు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు కదా సిబిఐ వాళ్ళు మొత్తం ఉన్నాయి కదా వారు ముఖ్యమంత్రి అయినా కూడా మారలేదు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యే ముందుగా ఒక మాట చెప్పాడు దాంతో ఈ దురాభిమానం ఈ వెంకటరమణాయుడు గారు ఇప్పుడు మన జీవి గారు చెప్పిన దాని ప్రకారం ఈ కిడ్ ప్రోకో ఈ సూట్ కేస్ కంపెనీలు లేకపోతే బినామీ ఇది ఆయన